ఫ్రెండ్స్, నేను మీ జానీ. ఇప్పుడు మీరు చూస్తున్నవి నేతి రవ్వ లడ్డూలు. చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా వచ్చాయో. ఇది మా చెల్లి అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది చూశారు కదా. ఇలాగే టేస్టీగా సేమ్ యాజ్ టీజ్గా మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలనుకుంటే వీడియోలో చెప్పే రెసిపీని ఫుల్గా చూడండి, అలాగే మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. ముందుగా రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ నూక పావు కేజీ పంచదార, గ్లాస్ పాలు, అలాగే నెయ్యి, జీడిపప్పులు, యాలకులు. ఇప్పుడు వీటన్నిటిని యూజ్ చేసి నేను మా అన్నయ్యకి అయితే స్పెషల్గా రవ్వ లడ్డు ఇవ్వాలనుకుంటున్నాను. తయారు చేసే విధానం చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. దీంట్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు నేతిలో ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అనేది తీసుకుంటున్నాను. ఇదే గిన్నెలో మనం ముందుగా తీసుకుని పెట్టుకున్న పావు కేజీ గోధుమ నూకను వేసి ఫ్రై చేద్దాం. లో ఫ్లేమ్లోనే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పావు కేజీ పంచదారని ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. యాలకులు, ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పులు. ఒకసారి మొత్తం వీటిని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ 3 కూడా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. మొత్తం ఈ మిశ్రమం అంతా కలిసిపోయేలాగా. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని చిన్న గిన్నె పెట్టుకుని ముందుగా తీసుకున్నటువంటి పాలని గోరువెచ్చ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. పాలు గోరువెచ్చపడాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాసేపు చల్లారనిచ్చి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇందాక చేసుకున్నటువంటి పాలు గోరువెచ్చగా అయ్యాయి. గోరువెచ్చటి పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకొద్దిగా పాలు వేసుకుని మిశ్రమాన్ని ఉండలు వచ్చేలాగా ఇలా ఉండలు అయ్యేలాగా కలుపుదాం. మరికొన్ని పాలని మిశ్రమంలో కలుపుకుందాం. మిశ్రమాన్ని కలుపుకుంటూ చూస్తూ
ఉండలు చేసుకోండి, ఉండలు అవుతుందా లేదా అనేది. ఉండలు అయ్యే కన్సిస్టెన్సీ ఉంటే కనుక మీరు ఇంక స్టాప్ చేసుకోవచ్చు. లేదంటే నాకు ఇక్కడ చూడండి ఉండ ఇరిగిపోతుంది కాబట్టి నేను ఇంకొన్ని పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఉండలు అయ్యే వరకు కొద్ది కొద్దిగా పాలు మిశ్రమాన్ని తీసుకుని కలుపుకుంటూ మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ సైజులో మీరు ఉండలు అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగో చూసారు కదా, లడ్డు అయితే రెడీ అయిపోయింది, రవ్వ లడ్డు. చూస్తున్నారు కదా, ఇలా ఈ సైజులో, నాకైతే ఈ సైజు సరిపోతుందని నేను ఈ సైజులో చేస్తున్నాను. మీరు ఇంతకన్నా పెద్ద క్వాంటిటీలో చేయాలనుకున్నా మీరు ఇంకా పెద్ద లడ్డూలు చేసుకోవచ్చు. ఇలా చేసిన వాటిని సెపరేట్గా ఒక బాక్స్లో అయితే పెట్టాలి. మీరు కూడా మీ ఇంట్లో ఎవరికైనా తినాలని ఇష్టంగా ఉన్న వాళ్ళకి చేసి పెట్టచ్చు. నేనైతే మా అన్నయ్యకి చేస్తున్నాను. సడన్గా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఈజీగా చేసుకునే రెసిపీ, అందరూ చాలా బాగుంది అంటారు. అందులోకి ఈజీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. రవ్వ లడ్డు కాబట్టి ఇలా చేయడానికి వస్తే టైం పడుతుంది. మీకు కుదిరితే ఇలా అయినా తినేయచ్చు. స్పూన్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎంత ఇష్టంగా తింటారు. అసలు ఎప్పుడు వంట ట్రై చేయలేని వాళ్ళైతే తప్పకుండా తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే ఇప్పుడు ఇవి మా అన్నయ్య కోసం చేస్తున్నాను, చాలా కష్టపడి. ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. లడ్డు కరెక్ట్ షేప్లో రావాలంటే కొంచెం కష్టపడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి జానీ డైలీ టాక్స్ A to Z.